దక్షిణ కాశీగా పిలువబడే అగస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ముక్కోటి స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన అగస్తీశ్వర ఆలయాన్ని అగస్త్య మహాముని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వర్ణముఖి నదీ తీరాన శ్రీమన్నారాయణ పాదాలు ఎందుకున్నాయి? ఆలయ విశిష్టత ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం ముక్కోటి అగస్తీశ్వర ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి జిల్లాలో ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముక్కోటి అగస్తీశ్వరాలయం ప్రత్యేకం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఆలయం ప్రత్యేకంగా రాయలవారి కాలంలో కట్టిన ఆలయం కావడం, ముఖ్యంగా అగస్తీశ్వరుడు ఏదైతే స్వర్ణముఖి నదీ తీరన స్వామివారికి ఆలయం ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్తారు. అందులో ప్రధానంగా ముక్కోటి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎక్కువగా స్వామివారి సేవలు చేస్తూ ఇక్కడ పూర్తిగా భక్తులకి సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తొండవాడ నియోజకవర్గం సంబంధించి ఏదైతే సర్పంచ్ ఉన్నారో ఆయన ఏదైతే చంద్రమౌళి గారు ఉన్నారో వారు చంద్రమౌళి గారు దగ్గరుండి భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఏదైతే ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా భక్తులకి ఎటువంటి భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు, మంచినీళ్లు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, భోజనాలు కావచ్చు, అన్ని కూడా పాలక మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఇందుమోహన్ రెడ్డి గారు పర్యవేక్షణలో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు పాటు ఒక 30,000 మంది వరకు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్న వారిలో నమోదై ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయం తొండవాడ అగస్తీశ్వర ఆలయం, ఈ అగస్తీశ్వర ఆలయం అనేది అగస్త్య మహాముని చేత స్థాపించబడిన ఈ యొక్క లింగాన్ని పూజ చేస్తారు. అదేవిధంగా అగస్త్య మహాముని హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు అక్కడక్కడ ఈ యొక్క ఆశ్రమాలు పెట్టుకొని అక్కడక్కడ పూజ కైంకర్యాలు చేసుకుంటూ భారతదేశం మొత్తం తిరిగిన సందర్భంలో ఈ యొక్క తొండవాడ గ్రామానికి విచ్చేసి స్వర్ణముఖి నది ఒడ్డున నదిలో మునుగుతా ఉంటూ దొరికిన లింగం ఈ లింగం. దాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజా కైంకర్యాలు చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా కలియుగంలో పద్మావతి దేవిని పరిణయం కోసం శ్రీనివాసుడు చెప్పి వెళ్ళిపోయాడు, చేసుకోలేదంటే మన యొక్క శివుని పూజ చేయమ్మా అని చెప్పి అగస్త్య మహాముని యొక్క సూచన మేరకు పద్మావతి దేవి శివునికి పూజ చేయడం జరిగింది. ఆ క్రమంలో పద్మావతి దేవిని పరిణయం ఆడి నారాయణవరం నుంచి కొండకు పోతూ పసుపు దుస్తుల్లో కొండ ఎక్కకూడదని చెప్పి అగస్త్య మహాముని కోరిక మేరకు, అదే విధంగా అగస్త్య మహాముని కలవాలని ఒక ఆలోచనతో పద్మావతి దేవి ఉన్నారు కాబట్టి ఆయన సూచన మేరకు ఈ యొక్క ఆలయం దగ్గరకు వచ్చి పూజా కైంకర్యాల్లో పాల్గొని శ్రీనివాస మంగాపురంలో బస చేస్తూ 6 నెలలు గడిచిన తరువాత తిరుమలకు వెళ్ళినట్టు ఈ యొక్క ఐతిహ్యం చెప్తుంది, స్థల పురాణం చెప్తుంది. ఈ స్థల పురాణంలో స్వర్ణముఖి నది ఒడ్డున స్వామివారి పాదాలు కూడా ఉన్నదనేది, అదే విధంగా శివుడు మరియు విష్ణు ఒకడే అన్నదానికి ప్రతిబింబంగా శివకేశవులు ఒకే ఒక విగ్రహంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క స్థలాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎందుకంటే కళ్యాణి నది, భీమా నది, స్వర్ణముఖి నది 3 నదులు సంగమం, ఈ త్రివేణి సంగమం. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలువబడుతుంది. ఈ యొక్క స్థల పురాణం తొండవాడ అగస్తీశ్వరాలయం. ముఖ్యంగా ఏదైతే ఆలయ అర్చకులు అయితే ఉన్నారు, ముఖ్యంగా ఆలయ అర్చకులు ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు చెప్పండి స్వామి, ముఖ్యంగా ఏదైతే స్వామి వారికి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ముఖ్యంగా ఈ స్వామికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం అగస్తేశ్వర స్వామి. అమ్మవారి పేరు ఆనందవల్లీదేవి. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం మొత్తం తిరుగుతా వస్తా ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నీటి వసతి అనేది ఉండదు. అందువలన బ్రహ్మ దగ్గర వరం అడిగి నీరు అనేది తెప్పించుకుంటాడు. ఆ నీరు అనేది స్వర్ణ కాంతులతో ప్రవహించడం చేత ఈ నదికి స్వర్ణముఖి అని పేరు పెడతాడు. ఈ నది ఒడ్డున ఇదంతా అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నదిలో స్నానం చేస్తుండగా అగస్త్య మహర్షికి శివలింగం అనేది దొరుకుతుంది.
ఈ శివలింగాన్ని ముక్కోటి దేవతల సమక్షంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్టా సమయంలో ముక్కోటి దేవతలందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి ముక్కోటి అని పేరు. వెంకటేశ్వర స్వామిని పద్మావతీ దేవి వివాహం చేసుకోవాలని అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అగస్త్య మహర్షి ఇక్కడ శివుడికి 41 రోజులు పద్మావతీ దేవిని పూజ చేయమని చెప్తాడు. పద్మావతీ దేవి ఇక్కడే ఉండి 41 రోజులు పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవి ఇద్దరికి వివాహం అనేది నిశ్చయం అవుతుంది. వాళ్ళిద్దరూ ఇక్కడికి దగ్గరలో ఉన్న నారాయణ వనంలో వివాహం చేసుకొని మళ్ళీ అగస్త్య మహర్షి ఆశీర్వాదం కోసం దంపతులుగా ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పుడు అగస్త్య మహర్షి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పసుపు బట్టలతో 6 మాసాలు కొండ ఎక్కకూడదు అని వెంకటేశ్వర స్వామికి చెప్తాడు. అందువల్ల 6 మాసాలు అతిథులుగా ఇక్కడే ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమంలో స్త్రీలు రాత్రిపూట నిషిద్ధం కాబట్టి ఉదయం పూట ఇక్కడ ఆశ్రమంలో, రాత్రిపూట శ్రీనివాస మంగాపురంలో బస చేసినట్టు చరిత్ర. 6 మాసాలు పూర్తయిన తర్వాత తిరుమలలో తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేసింది అతనే కొండపైన. ఆలయ నిర్మాణం పూర్తయిందని చెప్పిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడికి దగ్గరలో ఉన్న శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు పోయినట్లు చరిత్ర. పోతూ పోతూ అగస్త్య మహర్షికి బహుమతిగా విష్ణుపాదాన్ని చేసుకుపోతాడు వెంకటేశ్వర స్వామి. ఆ విష్ణుపాదం నది మధ్యలో మండపంలో ఉంది, దర్శనం చేసుకోవచ్చు. శివుడికి విష్ణువుకి భేదం లేదని చెప్పడం కోసం ఒకే విగ్రహంలో శివుడు విష్ణువు ఉండే విధంగా ప్రతిష్ఠింపజేయబడింది. ఇది తిరుమల దేవాలయం కంటే పురాతనమైన దేవాలయం. పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ముక్కోటిలో వెలిసినటువంటి అగస్తీశ్వర ఈశ్వరునికి సంబంధించి చూసుకున్నట్లయితే అగస్తీశ్వరుడు ఏదైతే అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి ఆలయం. ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే భక్తులకి ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేకంగా ఆయన దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈయన స్వామివారిని దర్శించుకుంటే ఆ ప్రతిఫలం బాగా దక్కుతుందని చెప్పేసి ఇక్కడ ఏదైతే పూజారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడతాయి. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, చంద్రగిరి నుంచి.